నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి జీవికి ప్రకృతి సిద్ధమైన బాధ్యతలు, కుటుంబపరమైన బాధ్యతలు, సామాజికపరమైన బాధ్యతలు ఉంటాయి. తమవి కాని హక్కులు భరించలేదని బాధ్యతలను విస్మరించడం, జీవితాలను త్యాజించడం అవివేకం, అన్యాయం, అనాగరికం, అనైతికం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, 2025 ఏప్రిల్ 11 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చతుర్దశి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని, మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి హస్త. కరణము గరిజ, మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము ధ్రువ, రాత్రి 7 గంటల 41 నిమిషము వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషము నుండి 1 గంట 31 నిమిషము వరకు. వర్జ్యం రాత్రి 12 గంటల 36 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 7 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 11 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి. తిథుల ప్రకారం చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. రాత్రి 7 గంటల 41 నిమిషము నుండి మొదలయ్యే వ్యఘాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హిడంబాసురుని చంపింది భీమసేనుడు. ఈరోజు ప్రశ్న: హిడింబికి భీమునికి జన్మించిన బిడ్డ ఎవరు? అసురుడు, ఘటోత్కచుడు, ఐకాసురుడు, భీమసేనుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృషభ రాశి శారీర రుగ్మతలు కొంత బాధిస్తాయి. మిథున రాశి వివాహాది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశి బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సింహరాశి కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. కన్య రాశి ఆస్తి వివాదాలు తీరుతాయి. తులారాశి పట్టుదల నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి ఆరోగ్య సమస్యలు కొంతమేర బాధిస్తాయి. ధనుస్సు రాశి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మకర రాశి సోదరీలను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కుంభరాశి బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. మీనరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.